దైవ మర్మములు నవంబర్ 12. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనలు 51:10. ఎప్పుడైతే దావీదు గుండె పగిలిన వాడాయనో అప్పుడే అతడు నిజమైన ఉప్పుగా మారెను. దేవుని ఉప్పుగా కావాలననిన ఇదే మొదటి మెట్టు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3. ఇట్టివారు బదులుగా ఏమి పొందుచున్నారో చూడుము. వారు దేవుని నివాస స్థలమగుచున్నారు, దేవుని ఉప్పు అగుచున్నారు. అంతేగాక పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యము చెప్పుచున్నది. దేవుని పరిశుద్ధ రాజ్యమునకు వారసులు పాలిభాగస్థులగుచున్నారు. విరిగిన హృదయము ద్వారానే తప్ప తత్వజ్ఞానము, కళాశాల బిరుదులు, మంచి మంచి ప్రసంగములు, పాటలు పాడుట, అద్భుతములు ఇట్టి వాటి ద్వారా అది సాధ్యం కాదు. అంతకంతకు అధికముగా దేవుని ఎదుట నీవు దీనుడవు కావలెను. జీవిత కాలమంతయు నేర్చుకొనవలసిన పాఠమిది. ఆత్మీయముగా మనం ఎంత దరిద్రులమో మరియు లోపల ఎంత కల్మషమున్నదో మనం తెలుసుకొనవలనని ప్రభువు చెప్పుచున్నాడు. మనల్ని మార్చివేయుటకు దేవుని కృపయు ప్రేమయు అందుబాటులో ఉన్నవి. ఎక్స్రే ఉపయోగించనిదే కొన్ని వ్యాధులను కనిపెట్టుట దుర్లభము. ఎంతటి నేర్పరి అయిన వైద్యుడైనను అట్టి వ్యాధులను ఎక్స్రే లేకుండా కనిపెట్టజాలడు. ఆ ఎక్స్రే ఫోటో తీసిన తరువాత మెదడులోనో ప్రేగులలోనో ఆ వ్యాధి అనేక సంవత్సరములుగా రోగికి తెలియక అతనిలో నుండెనని కనిపెట్టబడును. ఎక్స్రే శరీరంలో చొచ్చుకొని పోవుట వలన సమస్తమును కనపరచును. ప్రభువునందు నీవు పొందినట్టు వెలుగే నిజమైన వెలుగు. మన వ్యక్తిగత స్థితిని మనమే చూచుకున్నట్లుగా దేవుని వెలుగు మనలోనికి వచ్చును. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన తేట తెల్లముగా పలికి ఉన్నాడు. ఆయన కొవ్వొత్తి వెలుగు కానీ, సూర్యుని వెలుగు కానీ, ఎలక్ట్రిక్ బల్బు వెలుగు కానీ అయి ఉండలేదు. ఆయన నిరంతరము వెలుగై ఉన్నాడు. దేవుని గొర్రెపిల్లయగు మన యేసుక్రీస్తు ప్రభువే మనకు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగులో మన యొక్క స్థితి ఉన్నట్లుగానే చూచుదుము. ఇదే మనలను ఎక్స్రే తీయుట. నీవు నిజముగా ఎట్లున్నావో వాక్యము సూక్ష్మముగాను తేటగాను నీకు ఎత్తి చూపుచున్నది. మన నిజస్థితిని మనం చూచినట్లు చేయుట వలన మనమెంతో కృతజ్ఞులమై ఉండవలను. అప్పుడు మనము విరిగిన హృదయముతో, అవును ప్రభువా, నా హృదయము పాపసహితమైనది, అపవిత్రమైనది, బహు చెడ్డదియునై ఉన్నదని నేను ఎరుగుదును. ప్రభువా, నన్ను కరుణించుము అని మొర్రపెట్టెదము. అప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపజూపుచున్నాను అని జవాబు వచ్చును. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనుక నన్ను కడిగి నాలోనికి వచ్చు నిమిత్తము నా నిజస్థితిని ఆయన నాకు చూపించును.